బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతుంది బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. 25 లక్షల లబ్ధిదారులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసనల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతోంది. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. 25 లక్షల లబ్ధిదారులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇక రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టగా మాజీ మంత్రి తలసాని కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిందని, ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తలసాని. ఇక బీఆర్ఎస్ ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఇప్పుడు తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ప్రజలకు ఉచితంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు పిలుపునిచ్చింది. ఒకవైపు అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు ధర్నాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం ముందు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వైపు సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ తలసాని సాయి ఆధ్వర్యంలో యుద్ధ కార్యక్రమం కొనసాగుతుంది. మనతో పాటు తలసాని సాయి గారు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ కార్యక్రమం కొనసాగుతున్నాయి. లక్షలాది మంది మీద ఈ స్కీమ్ సంబంధించి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి యూటర్న్ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ప్రతి అంశంలో కూడా వాళ్ళు యూటర్న్ తీసుకోవడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎన్నో ఊహించారు ప్రజలు, కాకపోతే ఏది నెరవేరకుండా అబాస్పాలు అవుతున్నారు. కాబట్టి మీరు ఇది కూడా ఎల్ఆర్ఎస్ అనేది ఎలక్షన్ సమయంలో, క్యాంపెయిన్ సమయంలో ఈ రోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ చీఫ్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే డైరెక్ట్ గా బిల్ చేశారు దీనిపైన. మీరు ఏం చెప్తారు ఆ రోజు ప్రచారంలో? మేము వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది, వచ్చిన గవర్నమెంట్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి పెడతామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు మార్చ్ 31 వరకు గడువు పెట్టుకొని ఎల్ఆర్ఎస్ కి 25 లక్షల మంది బెనిఫిట్ పొందే ఈ దీంట్లో డబ్బులు కలెక్ట్ చేసి దాదాపు 20,000 కోట్ల ప్రజాధనం కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి వాటిని ఉచితంగా అని వాళ్ళకి ప్రకటించి మళ్ళీ తిరిగి వాళ్ళే చేయడం అనేది ప్రజలంతా అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. మీరు నిజంగానే మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మీరు కొత్తగా మేము డిమాండ్ చేసేది ఏం లేదు. మీరు చెప్పిన హామీ